మీరు మీరు ఇక్కడున్నారండి. తోడుగా ఉన్నానంటూ ఎప్పుడు గుర్తుండేలా ఉన్నారు. క్షణం క్రితం ఆ గుర్తుని తిరిగి నా గుండెల మీద పదిలంగా ఉండేలా చేశారు. దైవాన్ని దూషించిన, విధిని వెక్కిరించిన రాతలు మారవండి. మీరెప్పుడు నా దైవమే. మీ స్థానం మీదే. పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాను రుక్మిణి. నేను ప్రాధేయపడుతున్నాను. నన్ను మన్నించి మన ఇంటికి వెళ్దాం రా రుక్మిణి. అడుగు ఇటు పడిందో మీ ఇద్దరిని చంపనైనా చంపుతాను, లేదా నేనైనా చస్తాను. క్షమించాలి. పశ్చాత్తాపం మంచిదే, జ్ఞానాన్నిస్తుంది. ఏ జన్మలో ఏం పాపం చేశానో కట్టుకున్న భర్తకి దూరంగా ఉండేలా చేసింది. ఇప్పుడు నేనొచ్చి మీకు మంచైనా చెడైనా మీ భారీగా బతుకుతున్న వసంతను బయటకి పంపించమంటారా? మళ్ళీ పాపం మూట కట్టుకోమంటారా? మరో జన్మలో కూడా మీకు దూరంగా బతకమంటారా? నువ్వు వసంత గురించి ఆలోచిస్తున్నావా? అతి పాపాత్మురాలు రుక్మిణి. నా జీవితాన్ని నాశనం చేసింది. నా విద్వత్తును మంట గలిపేసింది. వ్యసనానికి నన్ను పారిసను చేసింది. నన్ను నాశనం చేసి నా మీద నాకే అసహ్యం కలిగేలా చేసింది. తప్పండి. తను మీ భార్య. తను మిమ్మల్ని నాశనం చేసిందంటున్నారే, అది తప్పు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేని ఆసక్తులు. నా కన్నీళ్లకు మీరు కారణమంటే ఎంత తప్పో, మీ పతనానికి ఆవిడ కారణమన్నా అంతే తప్పు. మీ మాట కాదంటున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి. మీతో వచ్చి ఆమె సుఖ సంతోషాల్ని దోచుకునే ఆలోచన నాకు లేదు.
ఇక ఇక ఈ జీవితం అంతే. ఇలా వ్యధలో వేదనలో జీవితాన్ని వెళ్లదీయాల్సిందే అంటావా? దైవమే నిర్ణయించాలి. నేనేం చెప్పగలనా? చెప్పండి. కాలం పరిష్కరించాలి. నేనిప్పుడొచ్చి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల వంచుకొని నిలబడలేను. భుజాన్నెత్తుకున్న బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను రానంటున్నానని కోపగించుకోకండి. నాకు చిన్న సహాయం చేస్తారా? సాయమేంటి రుక్మిణి? నీకోసం నేను సంతోషంగా నా ప్రాణాన్ని... మీరెప్పుడు గొప్పగానే ఉండాలండి. మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూనే నేను కన్ను ముయ్యాలి. అపార్థాలకు అలవాటు పడిన సమాజం మన బంధాన్ని నిందల పాలు కానివ్వద్దు. మీ చేతులతో మళ్ళీ మీరందించిన గొప్ప సౌభాగ్యం. ఈ జన్మకిది చాలండి. కలవాలంటే దైవం కరుణించాలి. ఇదిగో ఈ పులిహోర డబ్బా మీ గురువుగారికివ్వు. గురువుగారికి ఈ నెలలో ప్రాణగండం ఉందన్నారు. ప్రాణగండం ఉందని చెప్పిన స్వామివారు పరిష్కారం ఏమీ చెప్పలేదమ్మా? మృత్యుంజయ శాంతి హోమం, అభిషేకం చేయాలన్నారు. చెయ్యాలమ్మా, తప్పకుండా చెయ్యాలి. అంటే అమ్మ గురువు గారి భార్య, తను వారి అభిమానినంది కాదు, అర్ధాంగి అని ఇప్పుడు తెలిసింది. నన్ను ఎందుకు సంగీత కళాకారిణి చేయాలనుకుందో ఇప్పుడు అర్థమైంది. కూతుర్ని తండ్రి దగ్గరే శిష్యరికానికి పంపింది. మీ మీదంత అభిమానం ఎందుకు కలిగిందో ఇప్పుడు బోధపడుతుంది.
నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. నేను అంతా చూశాను, మొత్తం విన్నాను. రుక్మిణి అని ఎంత ప్రేమగా పిలిచారు. ఏంటో అంత ప్రేమ అదంటే. గత స్మృతులు మరవలేకపోతున్నారా? మధురానుభూతులు తలుపులోకొస్తున్నాయా? విచక్షణ లేకుండా ప్రవర్తించే మీరు విద్వాంసులా? అవును, దాన్ని రా రా అంటున్నారు. నన్నేం చేద్దామని? అటూ ఇటూ ఇద్దరిని పెట్టుకొని భగవంతుళ్లా ఫీల్ అవుదాం అనుకుంటున్నారా? ఏం మనిషి మీరు? నాకు అన్యాయం చేస్తే నాశనమైపోతారు. ఇంకా ఏం మిగిలింది నాశనం? ఎంత దిగజార్చాలో అంత దిగజార్చావు కదా. ఏం మిగిలింది నాశనం? తిరిగి దాన్ని చేరదీస్తే మీ అంతూ దానంతూ చూస్తాను. జాగ్రత్త. అమ్మా, ఏంటమ్మా గుళ్ళొంచి కన్నీళ్లు పెట్టుకొస్తున్నావు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఎందుకంత ఆనందం? నిజమైన కళ. దేవుడు నాతో మాట్లాడిన అనుభూతి. దేవుడితో మాట్లాడనన్న అనుభూత? దేవుడితో మాట్లాడడం ఏంటమ్మా? ప్రత్యక్ష దర్శనం ఏమైనా అయిందా? ఆ క్షణం క్రితం అంతా మర్చిపోయేట్టు చేశాడో, మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎన్నో చెప్పాడు, చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. నా బాధ అర్థం చేసుకున్నాడు. నీ ఆనందం, ఆ ఆనంద బాష్పాలు, ఆ దర్శన భాగ్యం అంతా అంతా నీ అదృష్టమమ్మా. అమ్మా, ఆ వెలుగు నాకు కనిపించింది, ఆ మాటలు నాకు వినిపించాయి. కాని నన్ను కదలనివ్వలేదు, మీ మధ్యకి రానివ్వలేదు. ఏమిటే ఇక్కడున్నారు? నేను వెతకలేక చస్తున్నాను. నీ అదృష్టమే నాకు ఆనందాన్ని పంచింది, నాకు దారి చూపించింది. నీ ఆనందం కోసం నేనీ దారిలో నడవాలి. నీ కోరిక తీర్చి నేను గమ్యం చేరాలి. హా, ఒక్క ముక్క అర్థమై చావటం లేదు. ఏంటి పద్మావతి? కోరికేంటి? గమ్యమేంటి? లక్ష్యమేంటి? నీ కోరికేంటి? నేను సంగీత విద్వాంసురాల్ని కావాలని. ఆ కోరికే ఆ దేవుడు నాకు తెలిసేలా చేశాడు. నీ దేవుడు నాకు ఆదర్శం కాదా? నీ తృప్తి నాకు ముఖ్యం కాదా? అందుకే నేను ఈ జీవితానికి అర్థం వచ్చేలా బతుకుతాను. నా గమ్యం, నీ ఆశ నెరవేర్చుతాను.
అదేమిటే నీకు సంగీతం వచ్చుగా? రావటం వేరు, విద్వాంసురాలు కావడం వేరు. రేపటి నుంచి జరిగే ఉత్సవాలలో గురువుగారు గోకులకృష్ణ గారి నిర్వాహకులంట. వారి ఆశీస్సులతో సభలోనే స్థాయి స్థానం సంపాదించుకుంటా. అమ్మకి బహుమానంగా ఇస్తా. చాలా సంతోషం తల్లే. అమ్మా, అత్తయ్య వాళ్ళు నిన్ను అడిగారు. హోమం దగ్గరికి వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. సరే, త్వరగా వచ్చి బమ్మి పద. పద. నాయనా, రంగాచారి కొడుకులు మీరు కాబట్టి హోమాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి. అలాగే గురువుగారు. అలాగే. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, పిదప కలశారాధన, పిదప సుదర్శన హోమం. అలాగే గురుగారు. దండం పెట్టుకోండి. గోత్రనామాలు చెప్పండి నాయనా. భరద్వాజ గోత్రం, శటగోపం రంగాచార్యులు. భరద్వాజ గోత్రస్య రంగాచార్యుల నామధేయస్య అస్య యజమానస్య సహ కుటుంబస్య సభాంతకస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మహాసుదర్శన హోమం కరిష్యే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాదు. ఎన్ని సుదర్శన హోమాలు చేసినా నీ కాలు చెయ్యి నోరు ఎప్పటికీ రావు. చెప్పాను కదా మావయ్య గారు, బాగుపడే ఛాన్స్ లేదు అని. భక్తులందరూ కూడా గోత్రనామాలు చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు దీనికి గోత్రనామాలు అవసరమా? పైడిపాల గోత్రం బుల్లబ్బాయి. పైడిపాల గోత్రస్య బుల్లబ్బాయి నామధేయస్య అస్య యజమానస్య సహ కుటుంబస్య సభాంతకస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం దీన్ని నిరికించాలే. ఎలా? హోమం కరిష్యే. పద్మావతి, నువ్వు కూడా చెప్పు పద్మావతి. సరిగ్గా ఇలాగే పాటల పోటీలప్పుడు నువ్విలా అడగటం, నేను సమాధానం చెప్పడం మర్చిపోయావా? నాకేదో నా పుట్టు పూర్వోత్తరాలు, నా తండ్రి ఎవరో తెలియనట్టు 10 మందిలో చెప్పలేక తలంచుకుంటున్నానన్నట్టు అతి తెలివి ప్రదర్శించాలని చూడకు. హోమం హోమంలా జరగనివ్వు. వెదవ తెలివితేటలు ప్రదర్శిస్తే దేవుడే నీ నోటు మీద వాతలు పెడతాడు. జాగ్రత్త. ఈ కవరింగ్లన్నీ ఎందుకు? పంతులు గారిని అందరినీ చెప్పమన్నారు కదా, అందుకని అడిగాను. వారు చెప్పింది నేను విన్నానుగా, నేను చెప్తున్నానుగా. నీవాకుడెందుకే? నాలుగు దురద కాకపోతే చెప్తే చెప్పరాదు, ఈ సోదంతా ఎందుకు? చెప్తాను కదా బావా.
కృష్ణమాచార్యులు. ఇంటి పేరు